ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. మనము గలతీ పత్రిక 4వ అధ్యాయం 21 నుంచి 31 వరకు హాగరు శారాల దృష్టాంతం అనే అంశాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. దయచేసి గమనించండి. 21వ వచనం నుండి చదువుతున్నాను. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండ గోరు వారులారా, మీరు ధర్మశాస్త్రం వినుటలేదా? నాతో చెప్పుడి. దేవుని బిడ్డలారా, అవివేకులైన గలతీయులు వాస్తవంగా యూదా ధర్మశాస్త్రం కింద తిరిగి జీవింపగోరితే వారు ధర్మశాస్త్రం ఏం చెప్తుందా అన్నదాన్ని మరి ముఖ్యంగా నేర్చుకోవాలి. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే అర్థము పాత నిబంధనలోని మొదటి 5 గ్రంథాలు అని మనము అర్థం చేసుకోవాలి. 22, 23 వచనాలు గమనించండి. దాసి వలన ఒకడును స్వతంత్రాల వలన ఒకడును 2 కుమారులు అబ్రామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. దేవుని బిడ్డలారా, ఈ వచనాల సారాంశాన్ని గమనించండి. ఇక్కడ పౌలు 2 స్త్రీలను గురించి వ్రాస్తున్నాడు. ఒకరు దాసి, మరొకరు స్వతంత్రాలు. ఇక్కడ ఆగరు దాసురాలు. ఆమె అబ్రహాం భార్యైన శారాకు దాసి. అబ్రహాము మొదటి కుమారుడు ఇస్మాయిలు, అతడు ఆగరుకు పుట్టినవాడు. ఇకపోతే స్వతంత్రాలైన స్త్రీ శారా. జీవితమంతా శారా గొడ్రాలుగా ఉన్నది. అయితే ఆమెకి 90 సంవత్సరాల వయసు వచ్చింది. భౌతికంగా ఆమెకు పిల్లలు పుట్టడం అసాధ్యం. అయినప్పటికీ ఆమె గర్భవతి ఒక కుమారుని అబ్రహాము కొరకు కంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా, శారా కుమారుడు ఆత్మశక్తి వలన పుట్టాడు, అనగా దేవుని శక్తి చేత పుట్టాడు. అతని పేరే ఇస్సాకు. దేవుని బిడ్డలారా, 24, 25 వచనాలు దయచేసి గమనించండి. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధితమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనెను. ఇది ఆగరు. 25వ వచనం గమనించండి. ఈ ఆగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున్న యెరూషలేం దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. దేవుని బిడ్డలారా, 24, 25 వచనాల సారాంశం వివరణ గమనించండి. ఆగరు ధర్మశాస్త్రమునకు సూచన అంటే పాత ఒడంబడిక లేక పాత నిబంధన. శారా కృపకు సూచన అనగా నూతన ఒడంబడిక లేక క్రొత్త నిబంధన అని మనం అర్థం చేసుకోవాలి. మరొకసారి చూడండి. ఆగరు ధర్మశాస్త్రమునకు సూచన అంటే పాత ఒడంబడిక లేక పాత నిబంధన అని అర్థం. ఇకపోతే శారా కృపకు సూచన అనగా నూతన ఒడంబడికు లేక క్రొత్త నిబంధనకు అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈ ఆగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే, అనగా ఆమె సీనాయి పర్వతానికి సూచన అని అర్థం. ఈ సీనాయి కొండ పైననే యూదా ధర్మశాస్త్రం మోషేకి ఇవ్వబడింది. మనకు నిర్గమాకాండం 31 అధ్యాయం గమనించగలం. కాబట్టి ధర్మశాస్త్రం కింద ఉన్న వారందరికీ ఆగరు గుర్తు అంటే యూదులు అన్నమాట. ఆమె యెరూషలేముకు కూడా సూచనగా ఉన్నది. అది యూదులకు పరిశుద్ధ పట్టణం. మొదటిగా అబద్ధపు యూదా ఉపదేశకులు ఈ యెరూషలేము నుండి గలతీకి వచ్చారని మీరు అర్థం చేసుకోవాలి. వారు వచ్చినందువలన పౌలు ఈ పత్రికను రాశాడని మీరు గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఆగరు ఒక దాసురాలైనందువలన ఆమె కుమారులు కూడా దాసులే. వారు ధర్మశాస్త్రమునకు దాసులు. యూదులు అబ్రహామునకు శరీరానుసారంగా నిజమైన కుమారులని వారిలో వారు అంటే యూదులు గర్వపడేవారు. అంటే ప్రకృతి సంబంధమైన సంతతిని వాళ్ళు గర్వించేవారు. అయితే ఇక్కడ పౌలు వారు దాసులు కానీ కుమారులు కారని చెప్తున్నాడు. వారు దాసులైన స్త్రీకి కుమారుల వంటి వారు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా,
ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు వారు దాసులే గాని స్వతంత్రులు కారు. యేసుక్రీస్తును నమ్మినప్పుడే వారు దాసత్వం నుంచి బయటకు వచ్చి స్వతంత్రులవుతారు. కాబట్టి స్వనీతిని బట్టి కాక యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నామని ఎరిగి క్రీస్తు స్వారూప్యములో ఎదుగుటకు దేవుని కృప మీకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.